హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్ర శాతవాహనులకు సంబంధించి చివరి అంశమైనటువంటి పరిపాలనా విధానం గురించి చూద్దాం. పరిపాలనా విధానంలో మనం ముఖ్యంగా చూడవలసినవి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు, దేని ఆధారంగా పరిపాలన చేశారు, రాజ్యాన్ని ఏ విధంగా విభజించి పాలించారు, ఉద్యోగాలు ఎలా ఉండేటువంటివి, నగర పరిపాలన పట్టణ పరిపాలన ఎలా ఉండేటటువంటివి, సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది, తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేటువంటివి, స్త్రీ యొక్క స్థానం ఏ విధంగా ఉండేది, వృత్తులు ఏ విధంగా ఉండేటటువంటివి చూడాలి, వాణిజ్యం ఎలా ఉండేది, కరెన్సీ ఏ విధంగా ఉండేది, మత విధానం ఎలా ఉండేది, ఏవైనా ప్రసిద్ధ కట్టడాలు ఏమైనా ఉన్నాయా, వ్యవసాయం ఏ విధంగా ఉండేది, ఇటువంటి వాటిని మనం చూడాలండి. అలాగే వాస్తు శిల్పాన్ని కూడా చూడాలి. ఓకే, సో మొదటిగా చూస్తే వీళ్ళు దేని ఆధారంగా చేసుకుని పరిపాలన చేశారంటే కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఆధారంగా చేసుకున్నారు. అలాగే మనుధర్మ శాస్త్రాన్ని కూడా ఆధారంగా చేసుకుని వీళ్ళు పాలించారనమాట. కౌటిల్యుని అర్థశాస్త్రం అలాగే మనుధర్మ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని వీరు పరిపాలించారు. వీరు ఇంతకుముందు మౌర్యులకు సామంతులుగా ఉన్నప్పటికీ వాళ్ళు వీరి పరిపాలనలో మౌర్యులకు సామంతులుగా ఉన్నారు కాబట్టి వారి పరిపాలన ఏ విధంగా ఉండేదో దాదాపుగా వీరి పరిపాలన కూడా అలాగే ఉండేలాగా ఉండేది. కొన్ని మార్పులు చేసుకుని వీళ్ళు స్వతంత్రంగా పరిపాలన కొనసాగించారు. ఒక విధంగా చెప్పాలంటే మౌర్యుల్లో వాళ్ళకి కేంద్రీకృత పరిపాలన ఉండేదన్నమాట. కేంద్రీకృత పరిపాలన అంటే పరిపాలన మొత్తం రాజు చేతుల్లోనే ఉండే విధంగా ఉండేది. ఆంధ్ర శాతవాహనులు పరిపాలనా విధానంలో చేసిన మార్పు ఏంటంటే వికేంద్రీకృత పరిపాలన అంటే రాజ్యాన్ని కొన్ని భాగాలుగా కొంతమంది అధికారులను నియమించుకొని పాలించారన్నమాట. మొత్తం కేంద్రం రాజు చేతిలోనే కాకుండా అధికార విభజన జరిగి పాలించారు. దాన్నే వికేంద్రీకృత పరిపాలన అంటారు. మౌర్యుల పరిపాలన కేంద్రీకృత పరిపాలన, శాతవాహనులది వికేంద్రీకృత పరిపాలన. ఓకేనా అండి? దీనికి కారణం ఏందయ్యా అంటే ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందివ్వాలంటే క్రింది స్థాయి ఉద్యోగులు కూడా అధికారాన్ని ఇస్తేనే సాధ్యపడుతుందని వీళ్ళు నమ్మడం. ఓకేనా అండి? ప్రజలకి జనరంజకంగా మనం పాలించాలనుకున్నప్పుడు క్రింది స్థాయిలో ఉన్న ఉద్యోగుల చేతుల్లో కూడా కొన్ని అధికారాలు ఉంటేనే అది సాధ్యపడుతుందని చెప్పేసి వీళ్ళు నమ్మారు. కాబట్టి వీళ్ళు వికేంద్రీకృత పరిపాలనను ఎంచుకున్నారు. తర్వాత చూస్తే వీరి కాలంలో మాతృస్వామిక పరిపాలనా విధానమా పితృస్వామిక పరిపాలనా విధానమా ఉండేది అంటే ఎక్కువగా పితృస్వామిక పరిపాలనా విధానమే ఉండేదండి. ఎవరు ఎన్ని చేసినా మొదట్లో చూసుకుంటే దేవి నాగనిక అధికారంలోకి రావడం మొదటి శాతకర్ణి, ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి యుద్ధానికి వెళ్ళిపోతే గౌతమి బాలాస్త్రి తన మనవణ్ణి పెట్టుకొని పరిపాలన సాగించడం, ఇలా ఉన్నప్పటికీ కూడా అంటే వీళ్ళకి రాజులకి తల్లులు అలాగే మాతృస్వామిక పరిపాలన విధానంలో భాగంగా ఉన్నప్పటికీ కూడా పితృస్వామిక పరిపాలనని 99% వీళ్ళకి పితృస్వామిక పరిపాలన విధానంగానే చెప్పచ్చు. ఎందుకంటే ఎవరు పరిపాలించినప్పటికీ అధికారాలు మొత్తం రాజు చేతిలో ఉండేటువంటివి, అంతిమ నిర్ణయం రాజు చేతిలోనే ఉండేది. కాబట్టి పితృస్వామిక పరిపాలనగానే వీళ్ళ పరిపాలనా విధానాన్ని పేర్కొనవచ్చు. తర్వాత చూస్తే వీళ్ళ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారంటే రాజ్యం మొత్తం రాజు చేతుల్లో ఉండేదన్నమాట. రాజు చేతుల్లో ఉండేది. రాజు లేదా చక్రవర్తి ఆధీనంలో ఉండేది. అధికారిగా ఉండేవాళ్ళు రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాలకి కుమారమాత్యుల్ని అధికారులుగా చేశారు. కుమారమాత్యులు ఎవరంటే రాజుల యొక్క కుమారులు. ఓకేనండి? రాజుల యొక్క కుమారులనే కుమారమాత్యులు అంటారు. వీరు రాష్ట్రాలకు అధికారులుగా ఉండేవాళ్ళు. రాష్ట్రాలని కొన్ని విషయాలుగా విభజించారు. ఓకేనండి? విషయాలుగా విభజించారు. విషయాలకి అధిపతి విషయపతి అనేవాడు దీనికి అధికారిగా ఉండేవాడు. విషయపతి అనేటటువంటి వాడు విషయానికి అధికారిగా ఉండేవాడు. విషయాలను గ్రామాలుగా విభజించారు.
గ్రామిక లేదా గ్రామికుడు. ఆడవాళ్ళైతే గ్రామిక అని, మగవాళ్ళనైతే గ్రామికుడు అని వీళ్ళు అధికారులుగా ఉండేవారు గ్రామాలకి. ఓకేనా అండి. రాజ్యానికి రాజు అధిపతి, రాజు లేదా చక్రవర్తి. రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. ఆ రాష్ట్రాలకి రాజుల యొక్క కుమారులు అంటే కుమారమాత్రులు అధికారులుగా ఉండేవారు. రాష్ట్రాలని విషయాలుగా విభజించారు. విషయాలకు విషయపతి అధికారిగా ఉండేవాడు. విషయాన్ని గ్రామంగా విభజించారు. గ్రామిక లేదా గ్రామికుడు అధికారిగా ఉండేవాడు గ్రామానికి. తర్వాత చూస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ విధంగా ఉండేటట్టు, వీళ్ళ పరిపాలనలో ఉద్యోగాలు ఏ విధంగా ఉండేవంటే, విశ్వసామాత్యులు అనేవాళ్ళు ఉండేవారు అధికారులు, అమాత్యులు అధికారులుగా ఉండేవాళ్ళు, మహాతలవర అనేటువంటి పోస్టు కూడా ఉండేది. విశ్వసామాత్యులు అంటే చక్రవర్తికి సన్నిహితంగా ఉండేవారు. చక్రవర్తికి ఎవరైతే చాలా క్లోజ్గా ఉంటారో వాళ్ళని మంత్రులుగా ఉంచుకునేవాళ్ళు అనమాట రాజులు. వాళ్ళనే విశ్వసామాత్యులు అని చెప్పేసి పిలుస్తారు. చక్రవర్తికి ఎవరైతే చాలా క్లోజ్గా ఉంటారో వాళ్ళని విశ్వసామాత్యులుగా అంటే మంత్రులుగా పెట్టుకొని పాలించారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ చక్రవర్తి తన రహస్యాలు ఏవైనా ఉంటే అవి విశ్వసామాత్యులకి మాత్రమే చెప్పేవాళ్ళు అనమాట. వీళ్ళు పరిపాలనలో సహాయం చేసేవారు రాజుకి. విశ్వసామాత్యులు ఎవరండి? రాజుకి సన్నిహితంగా సన్నిహితులుగా ఉండేటువంటి మంత్రులు. సన్నిహితంగా ఉండే వాళ్ళనే మంత్రులుగా నియమించుకునేవారు. వాళ్ళనే విశ్వసామాత్యులు అంటారు. రాజు యొక్క రహస్యాలు వీళ్ళకి మాత్రమే, విశ్వసామాత్యులకి మాత్రమే చెప్పేవారు. వీళ్ళు పరిపాలనలో రాజుకి హెల్ప్ చేసేవాళ్ళు. నెక్స్ట్ చూస్తే అమాత్యులు అనే పోస్ట్ ఉండేటటువంటిది. అమాత్యులు అనే పోస్టుకి చక్రవర్తి సమావేశాలకు హాజరయ్యేవారు. రాజ్య సుభిక్షం కోసం చక్రవర్తికి సలహాలు ఇచ్చేవారు. ఓకేనా అండి. సమావేశాలకు హాజరవుతారు, అలాగే రాజ్య సుభిక్షం కోసం సలహాలు అందిస్తారు. ఓకేనా అండి రాజుకి. ఓకే. సో అమాత్యులకు విశ్వసామాత్యులలాగా చక్రవర్తి రహస్యాలను చెప్పేవాళ్ళు కాదనమాట. వీరికి కేవలం సమావేశాలకు హాజరు కావడం, పరిపాలనలో చక్రవర్తికి సలహాలు ఇవ్వడానికి మాత్రమే అనుమతి ఉండేదన్నమాట. విశ్వసామాత్యులకేమో పర్సనల్ విషయాలు, రహస్యాలు చెప్పేవాళ్ళు రాజులు. అమాత్యులకు మాత్రం అటువంటిది లేదు. కేవలం వీళ్ళు సమావేశాలకు హాజరవ్వడం, అలాగే రాజ్య పరిపాలనలో సలహాలు ఇవ్వడం వంటివి మాత్రమే చేసేవాళ్ళు. తర్వాత మహాతలవర్ అనే పోస్టు కూడా ఉండేది. వీళ్ళు ఏం చేస్తారంటే చక్రవర్తికి అంగరక్షకులు అన్నమాట. సైనిక వ్యవహారాలు చూసుకునేటటువంటి అధికారి. సైనిక వ్యవహారాలు చూసేటటువంటి అధికారి మహాతలవర. మహారాజుకి అంగరక్షకుడు, అలాగే సైనిక వ్యవహారాలు చూసేటటువంటి వ్యక్తి. ఓకేనా అండి. సో ఇది ఉద్యోగాల గురించి చూస్తే, తర్వాత పట్టణ పరిపాలన ఏ విధంగా ఉండేది, నగర లేదా పట్టణ పరిపాలన ఏ విధంగా ఉండేదని చూస్తే, వీరి కాలంలో నగర పరిపాలనను చూసుకోవడానికి నాగరికుడు అనేటువంటి ఒక ఉద్యోగి ఉండేవాడండి. ఉండేవాళ్ళు. ఈ నగర పరిపాలన నిర్వహించడానికి ఉండే సభని నిగమ సభ అని పిలిచేవారు. ఓకేనా. నాగరికుడు అనే అధికారి నగర పరిపాలన చూసుకుంటాడు. వీళ్ళు నిర్వహించే సభలని నిగమ సభలు అంటారు. ఓకేనా. ఈ పరిపాలన నిర్వహించడానికి ఉండేటువంటి సభ అది నిగమ సభ. ఓకేనా. నిగమ సభలో సభ్యులు నగర పరిపాలనలో నాగరికుడికి హెల్ప్ చేస్తారనమాట. ఓకేనండి. సో నాగరికుడు పట్టణ పరిపాలన చూసుకుంటాడు. ఇవి చూసుకోవడానికి నిగమ సభలు అనేటువంటి ఉండేవి. నిగమ సభల్లో ఉండే సభ్యులు నాగరికుడికి నగర పరిపాలనలో హెల్ప్ చేసేవాళ్ళు. ఓకేనా. సో ఈ నగర పరిపాలనలో శాతవాహనులు మౌర్యులనే అనుసరించారండి. తర్వాత నిగమ సభలను గురించి తెలియజేసే శాసనం ఏదయ్యా ఉందంటే భట్టిప్రోలు శాసనం. అలాగే మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథంలో కూడా ఈ శాతవాహనుల కాలంలో నిగమ సభలు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. ఓకేనా. సో నిగమ సభల గురించి తెలియజేసే శాసనం ఏదంటే భట్టిప్రోలు శాసనం. అలాగే గ్రంథం ఏదయ్యా అంటే ఇండికా గ్రంథం. ఓకేనా అండి. తర్వాత నగరంలో కులపతి అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు కులపతి అంటే
కులానికి అధిపతులు అనమాట. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క అధిపతులు ఉండేవాళ్ళు, వాళ్ళనే కులపతి అని పిలిచేవాళ్ళు. ఆ కులపతి నగర పరిపాలనలో ప్రత్యేకంగా నాగరికుడికి సలహాలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకేనా అండి? నాగరికుడికి సలహాలు ఇచ్చేవారు కులపతి అనేటువంటి వాడు. ఈ శాతవాహనుల పరిపాలనా కాలంలో కుటుంబ యజమానిని వచ్చేసి గృహపతి అని పిలిచేవాళ్ళు. కుటుంబ యజమానిని గృహపతి అని పిలిచేవాళ్ళు. ఈ రాజ్యంలో విభజించిన భాగాల్లో అతి చిన్న భాగం ఏదయ్యా అంటే గ్రామం. గ్రామం అనేది చాలా చిన్న భాగం వీరి రాజ్య విభాగంలో. సో ఈ గ్రామ పరిపాలన చూసుకునే వాళ్ళని గ్రామిక లేదా గ్రామికుడు అని పిలవడం జరుగుతుంది. కొన్ని గ్రామాల కలయికనే గుల్మిక అనే పేరుతో పిలిచేవాళ్ళు. కొన్ని గ్రామాల కలయికనే గుల్మిక అని పిలిచేవాళ్ళు. ఈ గుల్మికకు అధికారి గుల్మికుడు అనేటువంటి వాడు అధికారిగా ఉండేవాడు. గుల్మికుడు అనేటువంటి అధికారి ఉండేవాడు గుల్మికకు. కొన్ని గ్రామాల కలయికే గుల్మిక, దానికి గుల్మికుడు అనేవాడు అధికారి. ఈ గ్రామిక లేదా గ్రామికుడు అలాగే గుల్మికుడు ఈ రెండు పోస్టులకి వంశపారంపర్యంగా చేయడం జరిగిందనమాట. వీరి కాలంలో ఈ రెండు పోస్టులు గ్రామిక లేదా గ్రామికుడు అనే పోస్ట్కి అంటే గ్రామాధికారి, అలాగే గుల్మికకు అధికారి పోస్టు గుల్మికుడు, ఈ రెండింటికి వంశపారంపర్యంగా చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే భూస్వామ్య విధానం పెరిగి, అంటే ఒకరి చేతుల్లోనే అంటే ఒకే ఫ్యామిలీ చేతిలోనే అధికారం ఉండిపోయి భూస్వామ్య విధానం పెరిగి ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని తెలుస్తూ ఉంది. ఓకేనా అండి? సో ఇది ఈ తర్వాత సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉండేదనే విషయం చూద్దాం. సైనిక వ్యవస్థ దీనికి ఆధారం ఏందయ్యా అంటే ఇండికా గ్రంథంలోనూ వీరి సైనిక వ్యవస్థ గురించి తెలియజేయడం, సంఘ సాహిత్యంలోనూ మెన్షన్ చేయడం, అలాగే హతిగుంప శాసనంలోనూ మెన్షన్ చేయడం, ఇవి ఈ సైనిక వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి మనకు ఉన్నటువంటి ఆధారాలు. ఓకేనా అండి? సో ఈ సైనిక వ్యవస్థలో చూసుకుంటే సంఘ సాహిత్యంలో సైనిక వ్యవస్థ గురించి ప్రస్తావించారు. అలాగే కళింగ రాజైనటువంటి కారవేలుడు వేయించినటువంటి హతిగుంప శాసనంలో కూడా శాతవాహనులకి గజబలం ఉందని, పదబలం ఉందని, పదాతి బలం ఉందని, అద్భుతంగా ఉందని చెప్పి వివరించాడు. పదబలం అంటే అశ్వబలం అన్నమాట. పదబలం అంటే గుర్రాలు, అశ్వబలం, అశ్వదళం ఉంటుంది కదా, అది పదబలం. పదాతి బలం అంటే కాల్బలం. పదాతి దళం ఇది నడుచుకొని వెళ్ళే సైనికులు. ఓకేనా అండి? గజబలం ఉండేది, గజదళం, అలాగే పదదళం ఉండేది, అలాగే పదాతి దళం ఉండేది. ఓకేనా? ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి హతిగుంప శాసనంలో కార్వేల్డు చెప్పాడనమాట. అలాగే ఈ గజదళానికి అశ్వదళానికి చాలా ప్రాముఖ్యత ఉండేదని కూడా చెప్పారు. వీళ్ళకున్న సైనిక వ్యవస్థలో ఉన్నటువంటి గజదళానికి కానీ అశ్వదళానికి కానీ మిగతా వారికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని, యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ గజదళం వెళ్ళేది, దాని వెనకాల అశ్వదళం వెళ్ళేది, దాని తర్వాత మిగతా వాళ్ళంతా వెళ్ళేవాళ్ళు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు వరుసలో గజదళం, దాని తర్వాత అశ్వదళం, దాని తర్వాత కాల్బలం కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఈ గజదళానికి అశ్వదళానికి ఉన్న ప్రత్యేకత కారణంగా వీళ్ళకి తలపాగా ఇచ్చేవాళ్ళు. వీటిని నడిపించే వాళ్ళకి తలపాగా ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకేనా అండి? అలాగే వీరి పరిపాలనలో ఉన్నటువంటి ఇంకొక పేరు వచ్చేసి స్కందావారం. ఈ స్కందావారం అంటే ఏంటంటే ఈ సైనిక వ్యవస్థలో వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ తాత్కాలికంగా వేసుకునే శిబిరాలు ఉంటాయి కదండి, తాత్కాలిక శిబిరాలనే ఈ స్కందావారం అనే పేరుతో పిలుస్తారు. అలాగే కడారం అంటే శాశ్వత శిబిరాలు అన్నమాట. శాశ్వత శిబిరాలను కడారాలు అంటారు. స్కందావారం అంటే తాత్కాలిక శిబిరాలని స్కందావారం అంటారు. ఇకపోతే కొన్ని గ్రామాల కలయికని గుల్మిక అని, ఆ గుల్మికకు అధికారి గుల్మికుడు అని చెప్పాం కదా. ఈ గుల్మికుడు గురించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ చూస్తే, ఈ గుల్మికుడి దగ్గర యుద్ధం లేకుండా ఉండే సమయంలో ఏం చేస్తారంటే, యుద్ధం లేనటువంటి సమయంలో చక్రవర్తి ఈ గుల్మికుడి దగ్గరికి కొంతమంది సైన్యాన్ని పంపిస్తారు. ఓకేనండి? కొంతమంది సైన్యాన్ని పంపించి వాడి గుల్మికుడి కంట్రోల్లో ఉన్న గ్రామాల యొక్క పర్యవేక్షణ చూడడానికి, అక్కడ ఉన్నటువంటి
పర్యవేక్షణ చూడడానికి ఈ సైనిక దళాన్ని కొంతమందిని గుల్మికుడి దగ్గరికి చక్రవర్తి పంపిస్తాడు. ఆ దళంలో 9 ఏనుగులు, 9 గుర్రాలు, అలాగే 25 నుంచి 45 వరకు సైనికులు ఉండేవాళ్ళు అన్నమాట. ఆ దళంలో 9 ఏనుగులు, 9 గుర్రాలు, 25 నుంచి 45 మంది సైనికులు ఆ గ్రూప్లో ఉండేవాళ్ళు. ఈ గ్రూపుని రాజు గుల్మికుడి దగ్గరికి పంపించేవాడు. అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థను చూడడానికి కానీ, దోపిడీలు వీటిని నివారించడానికి పంపిస్తాడన్నమాట. ఓకేనా అండి? ఒకవేళ యుద్ధం గాన వచ్చిందంటే ఈ చక్రవర్తికి సహాయం చేయడానికి గుల్మికుడి దగ్గర ఉన్నటువంటి ఈ గ్రూప్ మొత్తం యుద్ధానికి పంపించేస్తాడు గుల్మికుడు. ఓకేనా అండి? యుద్ధాలు ఏదన్నా జరుగుతున్నాయంటే గుల్మికుడి ఆధీనంలో ఉన్నటువంటి ఈ గ్రూప్ అంతా యుద్ధానికి వెళ్ళిపోయేది. యుద్ధం అయిపోగానే మళ్ళీ తిరిగి గుల్మికుడి దగ్గరికి వచ్చేసేది అన్నమాట. ఓకేనా? తర్వాత చూస్తే శాతవాహన పరిపాలన కాలంలో రాజ్యాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఇంతకుముందు మనం రాజ్యాన్ని రాష్ట్రాలు అవన్నీ చూసాం కదండి. రాజ్యం, రాష్ట్రం, అలాగే విషయం, అలాగే గ్రామం, ఇవన్నీ చూసాం కదా. ఇవన్నీ రాజకంకేటలో భాగం అండి. రాజకంకేటలో భాగం. ఇప్పుడు చూడండి, రాజ్యాన్ని 3 భాగాలు విభజించారు కదా. ఒకటి రాజకంకేట, ఇది రాజు ఆధీనంలో ఉంటుంది. సో ఇవన్నీ రాజు ఆధీనంలో ఉంటాయి కదండి. రాజ్యం, రాష్ట్రం, విషయం, గ్రామం, ఇవన్నీ రాజకంకేటలో భాగం. తర్వాత సరిహద్దు ప్రాంతం. ఈ సరిహద్దు ప్రాంతం చక్రవర్తి ఆధీనంలో ఉండి సరిహద్దు అధికారులతో పాలించబడేటువంటి ప్రాంతం. సరిహద్దులో కొంతమంది అధికారులను పెట్టుకొని పాలిస్తాడు. చక్రవర్తి ఆధీనంలోనే ఉంటుంది. తర్వాత సామంత ప్రాంతం. ఈ సామంత ప్రాంతం వీళ్ళకి ఎవరైతే సామంతులుగా ఉన్నారో శాతవాహనులకి, వాళ్ళ ద్వారా పరిపాలన జరుగుతుందన్నమాట. రాజు నేరుగా పరిపాలన చూడకుండా సామంత రాజులతోనే పరిపాలన కొనసాగిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కొంత పన్ను వసూలు చేసేవాడు అనమాట. ఓకేనా అండి? తర్వాత యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు స్వయంగా చక్రవర్తి సైన్యాన్ని నడిపిస్తారు. నడిపిస్తారనమాట స్వయంగా. చక్రవర్తికి కుమారమాతులు అంటే వాళ్ళ కొడుకులు సహాయం చేస్తారనమాట. సహాయంగా ఆయన పక్కన ఉంటారు. తర్వాత చూసుకుంటే దీనికి శాతవాహన సైనిక వ్యవస్థ గురించి వీరి సొంత శాసనాల కంటే కూడా బయట నుంచి వచ్చి వేసినటువంటి వేరే రాజ్యాల వాళ్ళు వేసిన శాసనాలే ఎక్కువ సమాచారాన్ని మనకు అందిస్తాయి. ఇంతకుముందు చూసాం కారవేళ్ళు వేసినటువంటి అతిగుంప శాసనంలో వీళ్ళకి గజబలం, అశ్వబలం, పదాతి బలం చాలా ఎక్కువగా ఉందని చెప్పి వర్ణించడం జరిగింది. అలాగే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత 13వ శిలాశాసనం వేయించాడు. ఆ శిలాశాసనంలో కూడా శాతవాహన సైనిక వ్యవస్థ గురించి ప్రస్తావించడం జరిగింది. వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు 100 వాహనాలతో, శతవాహనాలతో అంటే 100 వాహనాలతో యుద్ధాలకు వెళ్ళేవారు కాబట్టి శాతవాహనులకు ఆ పేరు వచ్చిందని కూడా ఆ 13వ శిలాశాసనంలో అశోకుడు వేయించిన దాంట్లో ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు శాతవాహనులు అశోకుడికి సహాయం చేసిన విధానం గురించి కానీ ఇవన్నీ అందులో అశోకుడు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? తర్వాత చూస్తే వీరి కాలంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండేటటువంటి వాటి గురించి చూడాలి. ఆర్థిక పరిస్థితులు కాడి నుంచి మనం ఇంకొక వీడియోలో చూద్దామండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.